గొర్రె పిల్లను బయటికి తెచ్చేసాడు. ఇప్పుడు బాగానండి, ఇలాంటి కేస్ స్టడీలు ఎప్పుడైతే చెప్పాడో, ఈ 2 కేస్ స్టడీలు ఎప్పుడైతే చెప్పాడో సౌలు గారికి అదిరిపోయింది. మాట లేదు, సూపు లేదు. ఏంటి గొర్రెని సింహాన్ని చంపడం ఏంటంటే, చంపేశాను సార్ అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే, అస్సలు ఆపొద్దు ఇలాంటి ఫైర్ ఉన్నవాడిని. అర్జెంటుగా నా ఏవైతే యుద్ధ కవచాలు నేను తొడిగానంటే, సౌలు గారు యుద్ధ కవచాలు తొడిగేశారు. యుద్ధ కవచాలు దొరికితే దావీదు గారికి లూజ్ అయిపోయింది. ఎందుకు? సౌలు గారు హైట్ ఎక్కువ, దావీదు గారు హైట్ తక్కువ. దానివల్ల జాకెట్లన్నీ లూజ్ అయిపోయినాయి. ఆ యుద్ధ కవచాలు ఏవైతే లూజ్ అయిపోయినాయో, దావీదు గారు అన్నారు, ఇవన్నీ నాకు సెట్ అవ్వదు సార్, నేను న్యాచురల్గా ఫైట్ చేయడం నాకు అలవాటు కనుక నన్ను అలా ఫ్రీగా వదిలేయండి. నది ఒడ్డుకు పోయాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు, అవి తెచ్చాడు, ఒక రాయి ఒడిసుల్లో పెట్టాడు, గిర్ర తిప్పాడు. ఆ తిప్పే ముందు మాట్లాడుతున్నాడు గొలియాతు గాడు. వాడు అంటున్నాడు, ఏంటి మరీ అంత దరిద్రంగా కర్రట్టుకుని వస్తున్నావు, కుక్కను అనుకున్నావంటే, అనుకోవడం ఏంటి, కుక్కవే. ఆడికి ఏం అర్థం కావట్లేదు. మరీ ఒక యుద్ధం, కత్తి లేదు, సుత్తి లేదు, ఏమీ లేదు, నా మీదకి ఇంత కర్ర పట్టుకుని ఎలా వస్తున్నావయ్య అంటే, కుక్కను అనుకున్నావు. అయినా నీకు మాట చెప్తున్నాను దావీదో, నా దేవతల పేరు ఆనా, నిన్ను ముక్కలుగా నరికి ఆకాశానికి భూజంతువులకి నీ దేహాన్ని ఎగరేస్తానంటే, దావీదు కూడా ఏం తక్కకుండా అన్నాడు, రా నీ దేవతల పేరు మీద నువ్వు రా, నా దేవుడి పేరు మీద నేను వస్తా. ఈరోజు నువ్వు గెలిస్తే నీ దేవతలు ఉన్నట్టు, ఈరోజు నేను గెలిస్తే నా దేవుడు ఉన్నట్టు. ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడని నేను చంపి నేను నిరూపిస్తాను. లేదు నీ దేవుళ్ళు దేవతలు గొప్పలైతే నన్ను చంపి నీ దేవుడు గొప్ప నిరూపించు. ఈరోజు గొడవ నీకు నాకు కాదు, ఈరోజు గొడవ దేశానికి కాదు, ఈరోజు గొడవ ఇది డివోషనల్ వార్. నీ దేవుడో నా దేవుడో తీరిపోవాలరా అన్నాడు. వాడు దేవతల పేరు మీద వచ్చేస్తున్నాడు. దావీదు అన్నాడు, దేవుడి పేరు మీద నేను చెబుతున్నా, నీ దేహాన్ని ముక్కలుగా నరికి ఎగరేస్తానంటే, పక్కన వాళ్ళకి డౌట్ వచ్చింది, కత్తి లేదు, ఏమీ లేదు, ఎలా నరికేస్తావంటే, నరుగుతాను, వెయిట్ అండ్ సీ. వెళ్ళాడు, ఆ వెళ్తున్నాడు, ఒకే రాయితో కొట్టాడు, ముందుకు పడ్డాడు. వాడి కత్తి తీసి వాడి కత్తితోనే వాడి తల నరికి, ఈ చేత్తో తల, ఈ చేత్తో కత్తి, దేహమంతా రక్తం. సౌలు రాజు ఉత్సాహం, సైనికులందరూ ఉత్సాహం. ఇలాంటి భయంకరమైన ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జయించలేమనుకున్న గొలియాతు గారిని ఇట్టే నిమిషాల్లో చంపేశాడు. ఆ చంపేసిన గొలియాతు తల ఒక పక్కన, కత్తి ఒక పక్కన, ఈ 2 పట్టుకుని అలా టౌన్లోకి వస్తుంటే పక్కన రాజు ఉన్నాడు, సైనికులు ఉన్నారు. ఇప్పుడు దావీదు చేతిలో కత్తి ఉంది, గొలియాతు గాడి యొక్క మరణపు వార్త ఉంది. ఈ 2 పట్టుకుని దావీదు అలా వస్తుంటే దావీదుని చూసి ఫ్యాన్స్ అయిపోయారండి చాలామంది. ఎందుకు? ఆయన వస్తున్న వీరోచితమైన కార్యం చూస్తే దావీదుకి ఫ్యాన్స్ అయిపోయారు. జయించలేని ఒక భయంకరమైన వ్యక్తిని జయించిన వార్త ఎప్పుడైతే ఉత్సాహంగా అందుకుందో అనేక మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఈ ఫ్యాన్స్లో డేంజరస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఎవరంటే లేడీస్. వీళ్ళకి అమ్ముంచారు. సౌలు